విశాఖ బీచ్లు, తిరుపతి, అరకు, కోనసీమల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్. పెళ్లిళ్ల కోసం ఏపీటీడీసీ ద్వారా ఆల్ ఇన్ వన్ స్పెషల్ ప్యాకేజీలు. ఏపీకి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ పురస్కారం, పెట్టుబడులకు ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. మన రాష్ట్రంలోని సుందరమైన సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన కొండలు, కోనలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి పెళ్లి వేదికలుగా మారబోతున్నాయి. జైపూర్లోని జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్ లో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ అవార్డు లభించింది. విశాఖపట్నం బీచ్లను అందమైన బీచ్ వెడ్డింగ్స్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక వివాహాలకు తిరుపతిని ప్రధాన కేంద్రంగా మారుస్తూ వధూవరులతో పాటు అతిథుల కోసం శ్రీవారి ప్రత్యేక దర్శన ప్యాకేజీలు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వారి కోసం అరకులోయలు, పచ్చటి లంక గ్రామాల నడుమ పెళ్లిళ్ల కోసం కోనసీమ, మారేడుమిల్లి, అలాగే సూర్యలంక బీచ్ లగ్జరీ వేదికలు రేసులోకి వచ్చాయి. ప్రభుత్వం కేవలం స్థలాలను చూపించడమే కాకుండా పర్యాటక శాఖ ఏపీటీడీసీ ద్వారా వేదిక, అలంకరణ, స్థానిక రవాణా, వసతి మరియు భోజన సౌకర్యాలు కలిపిన ఆల్ ఇన్ వన్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది. ఈవెంట్ మేనేజర్లు, వెడ్డింగ్ ప్లానర్లకు అనుమతులు ఆలస్యం కాకుండా వేగంగా పని పూర్తయ్యేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చారు. రిసార్ట్లు, హోమ్ స్టేలు మరియు క్యారవాన్ టూరిజంను పెంచడం ద్వారా ప్రైవేట్ పెట్టుబడులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఈ ప్రణాళిక వల్ల కేవలం పర్యాటక ఆదాయం పెరగడమే కాకుండా స్థానిక యువతకు ఈవెంట్ మేనేజ్మెంట్, హ్యాండీక్రాఫ్ట్స్, కేటరింగ్, రవాణా మరియు హాస్పిటాలిటీ రంగాల్లో వేలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రకృతి అందాలకు, ఆధునిక సదుపాయాలకు, సంప్రదాయాలకు నిలయంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని వసతులు సిద్ధం చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏపీ పర్యాటక రంగం ఆర్థికంగా పుంజుకోవడమే కాకుండా రాయల్ పెళ్లిళ్లకు అంతర్జాతీయ చిరునామాగా నిలవడం ఖాయం. కదండి, ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ వెడ్డింగ్కి ఒక ముఖ్య స్థానంగా మారాలని ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రావాలి. అందులోని ముఖ్యంగా విశాఖపట్నంలో ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్కి ఉపయోగకరంగా హోటల్స్ అవని, అదేవిధంగా బీచెస్ అవని, అదేవిధంగా మౌంటైన్స్ కూడా ఉన్నాయి. మౌంటైన్స్, హిల్ స్టేషన్స్, అరకు వంటి ప్లేసెస్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి. డెవలప్ చేసి ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం వల్ల వ్యాపారస్తులు అవని, ఈ ఒక వివాహం జరగాలంటే దీనికి సంబంధించి సుమారు 30 క్రాఫ్ట్లు పనిచేస్తూ ఉంటే కెమెరా డిపార్ట్మెంట్ అవని, ఫొటోస్ కానీ, అదేవిధంగా డెకరేషన్, ఇలాగా పలు రకాలుగా 30 మందికి పైనే పనిచేయాలి. పలు రకాల ప్లేసెస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఎవరో ఒకరికి ఉపాధి కలగాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి తగ్గ చర్యలు తీసుకుంటుంది. రానున్న రోజుల్లో విశాఖపట్నం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసెస్లోని డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్గా మారాలనే ముఖ్య ఉద్దేశంతో గోవాకు మించి ఆంధ్రప్రదేశ్, అందులో విశాఖపట్నం ఉండాలని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.